శనివారం రోజున పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి జూనియర్, డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ మరియు డిగ్రీ విద్యార్థులు పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో, రంగురంగుల పూలతో పత్రులతో బతుకమ్మలు పేర్చడం జరిగింది. కళాశాల మైదానంలో బతుకమ్మలను పెట్టి నృత్యాలు చేయడం జరిగింది అని, ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అల్లంకి రజని శ్రీనివాస్ హాజరై గౌరమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు ఆడిపాడడం జరిగింది. అల్లంకి రజని శ్రీనివాస్ బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుతూ, ఈ ఉత్సవాలు మన తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉందని, ధనిక, పేద అని తేడా లేకుండా ఆడబిడ్డలు అందరూ పుట్టింటికి చేరి, రంగురంగుల పూలతో అలంకరించి 9 రోజులు ఎంతో ఆర్భాటంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే పెద్ద పండుగ అని, మన వారసత్వం సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు చేసుకుని ముందు తరాలకు ఈ సాంప్రదాయాలని అందించాలని వారికి తెలియజేసే గొప్ప పండుగ అని, పాటలు కోలాటాలతో పల్లెల నుంచి పట్నాల వరకు సామూహికంగా జరుపుకుని వన్నె తరగని గొప్ప పండుగను తెలియజేశారు. తదుపరి విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మరియు రజనీదేవి, ప్రిన్సిపాల్ జె రవీందర్ మరియు మహిళా ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయురాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన అక్షయ గాయత్రి డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్లో చదువుతున్నాను. బతుకమ్మలు పోటీ పడి చేయడం చాలా బాగుంది. ఇక్కడ కాలేజీలో చాలా ఫ్రెండ్స్ తోటి ఆడడం కూడా చాలా బాగుంది. సార్లు ఎంకరేజింగ్, టీచర్స్ ఎంకరేజింగ్ వల్ల చాలా ఆనందంగా ఉంది. తోటి విద్యార్థులతోటి ప్రతి బతుకమ్మని పేర్వడంతో చాలా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. దీంట్లో అన్ని రకాల పువ్వులతోటి పేర్వడం ఇంకా చాలా బాగుంది. నా పేరు సిహెచ్ సుదేశ్ని. నేను గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు ముందస్తున్న బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నాం మా కళాశాలలో. బతుకమ్మ సంబరాలు వివిధ పువ్వులతోని పేరుస్తారు. వివిధ రంగుల పువ్వులను తీసుకువచ్చి మహిళలందరూ వివిధ తీరుల పేర్చి బతుకమ్మను అంగరంగ వైభవంగా అందరూ కలిసి మెలిసి ఆడుకుంటారు. నీరు పేదరికం అని లేకుండా, ధనివంతులు అని లేకుండా ప్రతి ఒక్కరూ అందరూ కలిసి మెలిసి బతుకమ్మ పండుగను అనేది జరుపుకుంటారు.
ఈ ముందస్తు బతుకమ్మని మా కళాశాలలో జరుపుకోవడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బతుకమ్మను జరిపిన యాజమాన్యానికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ బతుకమ్మ యొక్క శుభాకాంక్షలు. ఆడపిల్లలందరికీ ఎంతో ఇష్టమైన పండగ పూల పండగ బతుకమ్మ పండగ. మన తెలంగాణకే చాలా ప్రత్యేకమైన పండగ. 9 రోజులు మహిళలంతా కూడా వివిధ రకాలైన పూలను ఏరి కూర్చి భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని గౌరీదేవిని వేడుకుంటూ చేసుకునే పండగ ఇది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మన తెలంగాణ జాతికి చాలా ప్రత్యేకమైన పండగ. ఆడపిల్లలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూసే పండగ. ప్రతి ఒక్కరు కూడా ధనిక పేద ఏది తేడా లేకుండా అందరూ కూడా సంతోషంగా చాలా ఆర్భాటంగా చేసుకునే పండగ ఇది. మన తెలంగాణకే తలమానికం. ప్రతి పండగలో కూడా పూజలను ఉపయోగిస్తారు. బట్ ఈ మన బతుకమ్మ పండుగలో పూలనే పూజిస్తారు ప్రత్యేక శ్రద్ధలతో. గాయత్రి డిగ్రీ కాలేజీలో ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో గౌరీదేవి బతుకమ్మను వివిధ రకాలుగా అలంకరించి తీసుకొచ్చారు. వాళ్ళ సృజనాత్మకతకు ప్రతీకగా వాళ్ళు బతుకమ్మలను చేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయం. ఇది అంటే నేటి తరం యువతకు మన సంస్కృతి సాంప్రదాయాల మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వారి యొక్క సృజనాత్మకతను కూడా మన పండుగలకు మేళవిస్తూ ఈ విధంగా బతుకమ్మలు తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నాను. గౌరీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆవరణలో ముందస్తు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు అమ్మాయిలందరూ కూడా ఎంతో చక్కగా ఆనందోత్సవాలతో ఈ యొక్క సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎంతో మన పురాతనం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయం ప్రపంచంలోనే ఏ యొక్క జాతికి లేనటువంటి ఈ యొక్క ఆచారం ఒక మన తెలంగాణ జాతికి మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ యొక్క బతుకమ్మ పండుగను ముందు తరాలకు అందించాలన్న ఉద్దేశంతో నేటి ఈ విద్యార్థినులకు మేము ఈ యొక్క సెలబ్రేషన్స్ను నిర్వహించడం జరిగింది. ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా బతుకమ్మ అంటేనే మనకు ఎంతో ఈ తెలంగాణ ప్రాంతం వారికి ఒక నూతన ఉత్సాహం నూతన ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా బతుకమ్మను మనం పూలతో వేరుస్తాము, మనం దేవుణ్ణి పూలతో పూజిస్తాము. ఆ పూలను పూజించే పండుగనే ఈ బతుకమ్మ పండుగ. ఈ యొక్క ప్రత్యేకతను సంతరించుకొని మనం ముఖ్యంగా ఈ బతుకమ్మను నేచురల్ అంటే సహజ సిద్ధమైనటువంటి పూలతోటి అలంకరించి ఈ యొక్క ఆర్టిఫిషియల్ కలర్స్ను వాడకుండా సహజ సిద్ధమైన పూలనే వాడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం బతుకమ్మలో వాడేటి ప్రతి పువ్వు కూడా మనం తర్వాత నిమజ్జనం అప్పుడు చెరువులో వేస్తాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం చెరువులో ఉన్న నీటిని శుద్ధి చేస్తుంది. అదే గునుగు కావచ్చు, తంగేడు పువ్వు కావచ్చు, ఇవి చెరువులో ఉన్న నీటిని శుద్ధి చేస్తుంది. కాబట్టి దీనిలో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. కాబట్టి మన పాత పద్ధతిలో ఏ విధంగానైతే మన పూర్వీకులు ఏ విధంగానైనా ఆచరించారో, ఏ పద్ధతులనైతే పాటించారో ఆ యొక్క పద్ధతుల్ని ఆచరిస్తూ మన యొక్క పండుగను భక్తి శ్రద్ధలతోటి పాటించాలని నేటి యువతకు నేను తెలియజేస్తూ మరొకసారి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులకు అదేవిధంగా వీరిని ఎంకరేజ్ చేసినటువంటి అధ్యాపక బృందానికి నేను ఎంగిలిపూలమ్మ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.